దళితుడు సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ సతీమణైనటువంటి దుర్గా ఈరోజు కోర్టులో ఏదైతే విచారణకు సంబంధించి హాజరు కాబోతుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి ఎట్టకేళ్ళకి ఆ దళితుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో ఇప్పటికే A1గా అనంతబాబు ఉన్న విషయం అందరికీ తెలిసింది, ఎమ్మెల్సీ. అయినప్పటికీ వాళ్ళ పార్టీ గురించి ఏ చర్యలు తీసుకున్నారు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ భార్య కూడా దీంట్లో A2గా ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అనేక విశ్వ ప్రయత్నాలు చేసేది లేక ఈ రోజు విచారణకైతే హాజరు కాబోతుంది. ఏమంటారు అంశం గురించి? వచ్చారు, అదే ఆ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేయమంటున్నారు, నాన్ బెయిలబుల్ పిటిషన్. అంటే ఆవిడ వాలకం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, మా ప్రభుత్వంలో ఇవన్నీ కామన్గా జరిగే పనులేను, మీరు అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ కాదు కుదరదు ససేమిరా మీరు ఏదైనా సరే సెక్షన్స్ కింద అమలు చేయాలి శిక్షలు అనుకుంటే గనక, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్లే అయిపోద్ది, తర్వాత మేము వచ్చేస్తామని. వచ్చాక మళ్ళీ మేము అన్నీ కూడా కొట్టేయించుకుంటాం. ఈ తరహాలో ఉంది వాళ్ళ పంత అంతా. ఎందుకంటే తప్పులు చేయటం మాకు కామన్ మా ప్రభుత్వంలో, మర్డర్లు చేయటం కామన్ మా ప్రభుత్వంలో, మా మీద చర్యలు తీసుకోకపోవటం కామన్ మా ప్రభుత్వంలో అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే ఈరోజు చూస్తున్నాం. సతీ సమేతంగా ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు రోజున తన దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తిని, వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు చంపారు. ఎందుకు అంత కక్ష? ఒక మనిషిని చెప్పేంత కక్ష నీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని అంటే ఏదో ఉంది, సస్పెన్స్ అక్కడ. ఎవరికి తెలియనిది అతను ఒక్కడికే తెలిసింది. అది బయటపడకుండా ఉండాలంటే ప్రాణం తీసేంతగా ఏముంది అనేది కూడా ఈ రోజున పోలీసులు బయటకు లాగాలి ఆ విషయాన్ని. ఏదో ఒక వ్యక్తిని చంపేశారు అనేది కాదు, ఒక నిజాన్ని చంపేశారు అనే విషయం తెలియకూడని నిజం ఏంటది అంటే, ఇతను చాలా ఇల్లీగల్ సంబంధించి బిజినెస్లు ఉన్నాయి అనేది వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ తండ్రి చెప్తున్న మాటలు. స్మగ్లింగ్ అన్నీ కూడా చేస్తాడు, అందుకనే ఆ విషయాలు నా కొడుకు తెలుసు కాబట్టే వాడు వేరే వాళ్ళ దగ్గర పని కుదిరించుకుంటే మరి ఆ పనికి వెళ్ళే టైంలో వేరే వాళ్ళతో ఎక్కడ షేర్ చేస్తాడన్న భయంతోనే చంపేశాడు అనేది ఇంత ఘోరంగా. ఓకే, అయితే ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడం, భార్య భర్తలో సగం అంటారు, భర్త భార్యలో సగం అనేది ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాల్లో ఇద్దరు కలిసి పాల్గొనడం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే అదేనండి, పెళ్ళప్పుడు ఒక ప్రామిస్ చేయిస్తారు, అన్నిట్లో కూడా నీకు సగభాగంగా ఉండి అన్ని విషయాల్లో కూడా పాలు పంచుకుంటాను, కష్టమైన సుఖమైన మంచైనా చెడైనా. అది దేనికి వర్తించిద్ది? వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే కంటిన్యూ ముందుకు తీసుకెళ్లే విషయంలో అన్ని విషయాల్లో కూడా తోడు నీడగా ఒకరికొకరు ఉండాలి అనే దానిలో. కానీ ఇక్కడ చూస్తే దారుణమైన విషయం, మర్డర్లో కూడా మేము తోడు నీడగా ఉంటామని చెప్పి వీళ్ళు నిరూపించుకున్నారు. ఇంతకంటే కిరాతకం ఇంకోటి ఉంటుంది. మహిళలు చాలా సున్నితమైన మనస్కులు, సాధు స్వభావంగా ఉంటారు, చాలా నార్మల్గా ఆలోచిస్తారు, వాళ్ళు క్రూయల్గా ఉండరు. కానీ ఈవిడ విషయానికి వచ్చేటప్పటికి ఇంత క్రూయాలిటీగా ఎలా ప్రవర్తించారు ఒక మహిళ అంటే, సృష్టికి ఈవిడ రూపం. మరి అలాంటి మహిళ ఒక మనిషిని చంపేయటానికి తన భర్తతో కలిసి, అది తన భర్త పుట్టినరోజు రోజున మరి ఆయనకి బర్త్డే గిఫ్ట్గా ఇద్దామనుకుందో మరి ఏంటో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఆ వ్యక్తిని లేకుండా చేసింది. ఇది ఆలోచించుకోవటానికి కూడా ఇలా కూడా చేస్తారా? ఈ రోజున చూస్తున్నాం చాలా నేరాలు ఘోరాలు, మహిళలు చాలా క్రూరంగా తయారయ్యారు అని. ఎందుకు అలా తయారయ్యారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే, మరి ఎవరు కూడా వాళ్ళకి ఒక మంచి విషయాలు, మోరల్ వాల్యూస్ కానివ్వండి, కొన్ని ఆ విషయాలు తెలుసుకోకపోవటం వల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టకపోవటం ఇలా జరుగుతుంది, పెద్దవాళ్ళ పెంపకంలో కూడా కొంత ఇబ్బందికరమైన ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ లక్ష్మీదుర్గ, అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈవిడ ఈ రోజున విచారణకు హాజరయ్యి నిజాలు చెప్పిద్దా అంటే ఎవరం కూడా నమ్మలేకపోతున్నాం. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంతమంది గతంలో ఎవరైతే ఈ కేసుల్ని తప్పుబారి పట్టించారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని పోలీసులే సస్పెండ్ చేశారు ప్రస్తుత ప్రభుత్వం. అంటే ఇతని పేరు చేర్చకపోవడం అని చెప్పేసి, అనేక పక్కదారి పట్టించారని చెప్పేసి అవన్నీ ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చిన నేపథ్యంలో అయినా ఇంకా వాటిని గురించి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటారు? చూసాం నిజంగానే పాపం పోలీసుల మీద కూడా సస్పెన్షన్ వేటు. అంటే వీళ్ళ ప్రభుత్వంలో కామన్గా జరిగిన పనులను ఈ రోజున కూటమి ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూస్తుందా అన్నట్లు ఉంది వాళ్ళకి కామనే. కాకపోతే మీరు చేసిన పనేంటి అనేది చూస్తే నిజంగా మనిషి ప్రాణం తీయటం అనేది, వాళ్ళకు సపోర్ట్గా రక్షక భటులు అని చెప్పుకునే పోలీసులు వ్యవస్థల్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు, మరి ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షించే ఇదిగల వ్యక్తులు అనుకుంటే వాళ్ళే ఈ రోజున మరి ఆ శిక్ష పడకుండా చేయటంలో సహాయ సహకారాలు అందించారు. అయినా సరే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము వస్తే పోలీసుల్ని బట్టలోడ తీసి మరి నడి రోడ్డు మీద నుంచోబెడతామని చెప్తున్నాడు.
రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమని చెప్తున్నాడు. మరి వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తికి రేపు మనం అధికారంలోకి వస్తాం, ఏ పోలీస్ అధికారి అయితే నిన్ను అరెస్ట్ చేశాడో అతని చేత నీకు సారీ చెప్పిస్తానని చెప్పి కూడా పబ్లిక్గా చెప్పాడు. మరి ఇలాంటివి చూసినప్పుడు మరి వాళ్ళకి ఎంత భరోసా అండి జగన్మోహన్ రెడ్డి? తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేకపోతే నీచంగా మాట్లాడినా, బూతులు తిట్టినా, అబ్యూసింగ్ వర్డ్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఫోటో మార్ఫింగ్లు చేసిన, ఇలా మర్డర్లు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటాడు, మాకు అవార్డులు ఇస్తాడు, రివార్డులు ఇస్తాడు, మాకు మంచి మంచి ఏదైతే పదవులు ఇస్తాడు, ఇలాంటివన్నీ చేసే వ్యక్తి మాకున్నాడు కాబట్టి మేము నిజాలు ఒప్పుకోం, భయపడం అన్న రీతిగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఓకే, ఇప్పటికీ అంటే వైఎస్ఆర్సీ పార్టీ వీళ్ళని సమర్థించిన కావచ్చు అని ఇంకా వైఎస్ఆర్సీ పార్టీలో ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. అవును, ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఇది లేదు పార్టీ వరకు నుంచి. లేదా మొదటి రోజు నుంచి చూసుకుంటే ఏదైతే అధికారులు ఉన్నారో అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రచార కార్యక్రమం ఎన్నో వాటిని పక్కన పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయనకి పార్టీలో అగ్రస్థానం దక్కుతుందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన పని చేశాడు. మర్డర్లు చేసేవాళ్ళు, ఈ విధంగా ఇళ్ల మీదకి జనాలను వేసుకుని దొమ్మికి వెళ్ళేవాళ్ళు, పార్టీ ఆఫీసులు తగలబెట్టేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, రప్పరప్ప మేము వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుగుతామనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. మళ్ళీ ఆ వీడియోలు పెట్టుకొని చూస్తాడు. మళ్ళీ వాళ్ళ మాటలు ఆ రోజు మనం పబ్లిక్గా చూసాం ప్రెస్లో. ఏంటి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆయన? ఇంకొకసారి చెప్పు, మైక్ దగ్గరగా పెట్టుకొని చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పాను అంటే ఆ విధమైన సైకోతత్వాన్ని ఎలా చూడాలి? కాబట్టి ఆ వ్యక్తి చేసే పనులు అలానే ఉన్నాయి, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. కాబట్టే వాళ్ళకి అంత ధైర్యం అనమాట. మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. బాబాయిని ఏ విధంగా వేసేసాడు నిన్నటికి 7 ఏళ్ళు గొడ్డలి పోటుకి. మరి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళకి ఎలా ఉండిద్ది? మేము చంపినా కూడా అంతే కదా, మేము కూడా తప్పించుకోవచ్చు, మమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని, కూటమి ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు కావాలి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రెస్ ముందుకు వచ్చేసి ఆ మధ్య చూసాం. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు ఆయన? ఎక్కడో అమెరికాలో కూర్చొని లేపేస్తాడంట. ఇలాంటివి అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఒక మనిషిని చంపటమే కాకుండా, నువ్వు ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్లో ప్రవర్తించడమే కాకుండా, సతీ సమేతంగా తప్పు చేసి ఈ రోజున వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చి శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి నీ చిన్న కొడుకును కూడా లేపేస్తామని చెప్పి డబ్బు ఆశ చూపెట్టి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని చెప్పి ఎంత దౌర్జన్యంగా దర్జాగా వాళ్ళు తిరుగుతున్నారు అని అంటే, దీనంతటికీ ఎవరు వాళ్ళకి వెనకుండి నడిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి ఒక్కరూ ఈ రోజున ఖచ్చితంగా ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఎవరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే. ఆయన ప్రతిసారి ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టనివ్వండి ఏం చెప్తాడు? ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టనివ్వండి, ఏ పెళ్లికి వెళ్ళనివ్వండి, ఏ చావుకి వెళ్ళనివ్వండి, ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆ ప్లకార్డ్స్, ఆయన బర్త్డేకి ఈ మేకల్ని తలలు నరికేయటం, రక్తంతో అభిషేకాలు చేయటము, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన హింసను ప్రోత్సహిస్తాడు. మేము ఇది చాలా కామన్ మాకు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని శిక్షించాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా లైన్లోకి వస్తాయి కరెక్ట్గా, ఈ వ్యవహారాలన్నీ. మరి ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. 30వ తారీఖు ఇవిడ బెయిల్ పిటిషన్ సంబంధించి అయితే కోర్టులో పిటిషన్ రాబోతుంది. అంటే ఆ రోజు తీర్పు బహుశా అరెస్ట్ అవకాశం ఉందంటారు, లేకపోతే ఏం జరగచ్చు అంటారు? ఖచ్చితంగా అరెస్ట్ అయిద్ది ఆవిడ. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం, పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ప్రభుత్వం లాయర్గా నియమించారు. అదే హోప్ అందరిలో ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం స్వయంగా ఒక లాయర్ని పెట్టి, వాళ్ళకి స్తోమత లేదు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ వీధి సుబ్రహ్మణ్యం భార్య కానివ్వండి, తమ్ముడికి కానివ్వండి ఉద్యోగ కల్పన చేసి వాళ్ళకి ఇల్లు, పొలం అన్నీ కూడా ఇచ్చారు, స్థలం మనం చూసాం. అంటే ఎంత వాళ్ళకి మోరల్ సపోర్ట్గానే కాకుండా ఆర్థిక పరంగా కూడా సపోర్ట్గా ఉంటూ ధైర్యాన్ని నింపి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ప్రభుత్వం తరపు నుండి లాయర్ని ఏర్పాటు చేయటం, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీళ్ళకి ఈ రోజున తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరుతుందనే నమ్మకం అయితే అందరిలో ఉంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.